నమస్కారం. ఈరోజు మనం జూన్ 22, 2025న జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అదే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ సైనిక చర్య. అవును, ఇది చాలా పెద్ద విషయం. దీనివల్ల మధ్యప్రాచ్యంలో టెన్షన్స్ బాగా పెరిగాయి కదా. నిజమే. మన దగ్గర దీనిపై చాలా వార్తా కథనాలు, విశ్లేషణలు ఉన్నాయి. వాటి ఆధారంగా అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దీని పర్యవసానాలు ఏంటి, ఇవన్నీ కాస్త లోతుగా చూద్దాం. తప్పకుండా. ముందుగా ఆ దాడి వివరాలు చూస్తే అమెరికా ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి చేశాయి ఈ ఆపరేషన్. అవును, వాళ్ళు టార్గెట్ చేసింది 3 కీలకమైన అణు కేంద్రాలను కదా. ఖచ్చితంగా. ఒకటి ఫుడో, ఇది కొండ కింద చాలా లోతుగా కట్టారు. ఓహో, అందుకే దీన్ని కొట్టడం కష్టమంటారు. అవును. రెండోది నతాంజ్, ఇది యురేనియం శుద్ధి చేసే మెయిన్ సెంటర్. ఇంకా మూడోది ఇస్ఫహాన్, అక్కడ అణు ఇంధన ఉత్పత్తి పనులు జరుగుతాయి. మరి ఇంత కీలకమైన కేంద్రాలను కొట్టడానికి వాళ్ళు చాలా పవర్ఫుల్ ఆయుధాలు వాడారట కదా. వాడారు. ముఖ్యంగా ఈ భూగర్భంలో ఉండే లక్ష్యాల కోసం GBU-57 బాంబులు, వీటిని బంకర్ బస్టర్స్ అంటారు. బంకర్ బస్టర్స్ అంటే లోపలికి చొచ్చికెళ్లి పేలుతాయా? అంతే. వాటిని B-2 స్టెల్త్ బాంబర్ల నుంచి వేశారు. అదొక్కటే కాదు, సబ్మెరైన్లు, యుద్ధనౌకల నుంచి తొమాహా క్రూజ్ మిసైల్స్ కూడా ప్రయోగించారు. ఇంత భారీగా, ఇంత పవర్ఫుల్ వెపన్స్ వాడటం వెనుక అమెరికా ఉద్దేశమేమై ఉంటుంది? ప్రధాన లక్ష్యమేంటి? ప్రధాన లక్ష్యం మాత్రం ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడమే. అంటే వాళ్ల అణుబాంబు తయారీ సామర్థ్యాన్ని వీలైనంత వెనక్కి నెట్టడం. ముఖ్యంగా ఆ భూగర్భ కేంద్రాల్లో రహస్యంగా చేస్తున్నారని అనుమానం కదా. అవును, అమెరికా, దాని మిత్రదేశాలు అదే అనుమానిస్తున్నాయి. అందుకే ఈ బంకర్ బస్టర్ బాంబుల ప్రయోగం అన్నమాట. దీనివల్ల ఇరాన్ ప్రోగ్రాం బహుశా కొన్ని సంవత్సరాలు వెనక్కెళ్తుందని వాళ్లు ఆశించుండొచ్చు. అయితే అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఏమంటోంది? వాళ్ళిది పరిమిత దాడి మాత్రమే అన్నారు కదా. అవును, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అదే చెప్పింది. ఇరాన్లో పాలన మార్చడం మా ఉద్దేశం కాదని కూడా స్పష్టం చేసింది. కాని ఇంత పెద్ద దాడి చేసి పరిమితం అంటే కొంచెం వినడానికి వింతగా లేదా? పైగా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ తరువాత పాలన మార్పు గురించి మాట్లాడారు కదా. నిజమే, అక్కడ కొంచెం కాంట్రడిక్షన్ ఉంది. బహుశా పరిమితమని చెబుతూనే వాళ్ల బలాన్ని, అంటే ఎంత దూరమైనా వెళ్తామని ఒక సిగ్నల్ ఇవ్వాలని అనుకున్నారేమో. అంటే ఇరాన్కి ఒక వార్నింగ్ లాంటిదా? మీ అణు కార్యక్రమం ఆపకపోతే ఇలాగే ఉంటుందని. అలాగా అనుకోవచ్చు. ఒత్తిడి పెంచే వ్యూహంలో ఇదొక భాగం కావచ్చు. సరే, మరి ఈ దాడుల వల్ల జరిగిన నష్టం గురించి రెండు వైపులా వేర్వేరుగా చెప్తున్నారు కదా. అవును, అమెరికా అధికారులేమో ముఖ్యంగా నతాంజ్లో చాలా డ్యామేజ్ అయింది అంటున్నారు. ఫోర్డో, ఇస్ఫహాన్ కూడా బాగా దెబ్బతిన్నాయని వాళ్ల వాదన. వాళ్ల టార్గెట్స్ రీచ్ అయ్యామని చెప్తున్నారు. కాని ఇరానేమో నష్టం చాలా తక్కువ, మేం త్వరగా రిపేర్ చేసుకుంటామంటోంది. అంతేకాదు, చెప్పండి. వాళ్ళు దాడికి ముందే కొంత యురేనియంను, అంటే ఈ బాంబుల తయారీకి వాడే మెటీరియల్ను వేరే చోటికి తరలించామని కూడా హింట్స్ ఇస్తున్నారు. ఓహో, అలాగా. అంటే నిజంగా ఎంత నష్టం జరిగిందో ఖచ్చితంగా తెలియదన్నమాట. తెలియదు. ఎందుకంటే రెండు వైపులా వాళ్లకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటారు. నిజానిజాలు బయటికి రావడం కష్టం. ఇంకో సమస్య, ఈ IAEA వాళ్లక్కూడా అక్కడంతా తిరిగి చూసే అవకాశం పూర్తిగా లేదు కదా. అదే అసలు సమస్య. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వాళ్లకి అక్కడ ఫుల్ యాక్సెస్ లేదు. వాళ్లు చూసి చెప్తేగాని అసలు విషయం తెలీదు. ఈ అనిశ్చితి వల్ల పరిస్థితి ఇంకా కాంప్లికేట్ అవుతోంది. మరి ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉంది? అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ అయితే దీన్ని ధైర్యమైన చర్య అన్నారు కదా. ఆయన అమెరికా స్ట్రెంగ్త్ చూపించామనన్నారు, కాని మిగతా ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేసింది. UN, యూరోపియన్ యూనియన్, చైనా, రష్యా, మన ప్రధాని మోడీగారు కూడా అందరూ సంయమనం పాటించండి, గొడవలు పెంచుకోవద్దు అని చెప్పారు. అంటే ఒక పెద్ద యుద్ధం మొదలవుతుండేమో అని భయపడ్డారా? ఖచ్చితంగా. ఆ భయం అందరిలోనూ కనిపించింది. మరి ఇరాన్ ఎలా స్పందించింది? వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది చట్టవిరుద్ధం అన్నారు. ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని హెచ్చరించారు. సైన్యాన్ని కూడా అలర్ట్ చేశారు. అంతేకాదు, రష్యాతో మాట్లాడుతున్నారని కూడా వార్తలొచ్చాయి కదా మాస్కోలో. అవును, వాళ్ల స్ట్రాటజీ ఏంటనేది వాళ్లు రష్యాతో కలిసి డిసైడ్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇది చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్. ఎందుకంటే అమెరికా వైపు నుంచి ఇంకా దాడులు చేస్తామని అంటున్నారు. అవును, ఇరాన్ దౌత్య మార్గానికి రాకపోతే మరిన్ని దాడులు తప్పవని అమెరికా హెచ్చరిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా
డైరెక్ట్గానో లేక వాళ్ళ మద్దతున గ్రూపుల ద్వారానో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. అంటే లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హూతీలు వీళ్ల ద్వారానా? ఆ, అలాంటి అవకాశం ఉంది. అదే జరిగితే మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. అంటే ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొంచెం వెనక్కి నెట్టినా సమస్యని పరిష్కరించకపోగా ఇంకా పెద్ద గొడవకు దారితీసిందా? ప్రస్తుతానికి చూస్తే అలాగే ఉంది. ఇరాన్ వాళ్ల కేంద్రాలను ఎంత వేగంగా మళ్లీ కట్టుకుంటారో, వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. వాళ్ల ప్రోగ్రాం కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ పూర్తిగా ఆగలేదు. అవును. సో ఆ నష్టం ఎంత, వాళ్ళేం చేస్తారు, అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది, ఇవన్నీ చూడాలి. ఈ అనిశ్చితి ఉన్నంతకాలం ప్రమాదం పొంచున్నట్లే. ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ప్రశ్న వదిలి వెళ్దాం. ఒకవేళ ఇరాన్ నిజంగా ప్రతీకార చర్యలకు దిగితే అది మధ్యప్రాచ్యం రాజకీయ, సైనిక సమీకరణాలను ఎలా మార్చేయొచ్చు? ఇంకో విషయం, IAEA లాంటి సంస్థలకు ఇలాంటి అణు కేంద్రాల్లో పూర్తి యాక్సెస్ లేకపోవడం వల్ల అసలు నిజాన్ని తెలుసుకోవడం